ప్రైస్తలాడండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. అయితే బిఫోర్ ఒక మాట వాక్యం షేర్ చేసుకోకముందు ఒక చిన్న అంటే నా జీవితం చిన్న సాక్ష్యంగా పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడే అండి విజయవాడలో పుట్టి పెరిగాను. మా పేరెంట్స్కి మేము నలుగురం, అందరం ఆడపిల్లలమే. అయితే చివరి దానిలాగా పెరిగాను మా పేరెంట్స్ దగ్గర నేను. అయితే ఇంకా మీరు ఊహించుకోవచ్చు, ఇట్ వాజ్ అ వెరీ స్ట్రిక్ట్ హోమ్. అందరం ఆడపిల్లలం కదా, వెరీ స్ట్రిక్ట్ హోమ్ అనమాట. కాకపోతే వెరీ నామినల్ క్రిస్టియన్ ఫ్యామిలీ. అంటే చర్చ్కి వెళ్తే ఆదివారం ఒకసారి వెళ్తాం, కానీ పండగలకు మాత్రం ఖచ్చితంగా వెళ్తాం చర్చ్కి. క్రిస్మస్కి, ఈస్టర్కి, న్యూ ఇయర్కి మాత్రం వెళ్ళి రావటం. యూనో దేవుని భయం ఉంది, కానీ అంతకు మించి వేరే ఏమీ లేదు. అంటే మా తల్లిదండ్రులకు కూడా అప్పటికే రక్షణ లేదు. నిజంగా దేవుడు ఐ చూస్ హూమ్ ఐ చూస్ అన్నట్లుగా ఎవరిని ఆయన ఎంచుకుంటాడు. మనకి రీజన్ లేదు దానిలో కదండి. నిజంగా దేవుని యొక్క కృపను బట్టి మరి ఆయన మమ్మల్ని అందరినీ ఈ దినం ఈ రోజు కనుక చూసుకుంటే కనుక మొత్తం కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. దేవునికే మహిమ కలుగును కాక. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో రక్షింపబడ్డాం ఈ రోజుకి. సో ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. అంటే అటువంటి కుటుంబంలో చివరి దానిగా పెరుగుతూ నిజంగా అంటే పెరిగేటప్పుడు వెన్ వి సీ చివరి దాని ఓకే చిన్నది, ఏం తెలీదు, ఇవి మాట్లాడటం రాదు, లేకపోతే ఇవి చేయడం రాదు. యూజువల్గా ఇంట్లో పెద్దవారికి యూజువల్గా అవన్నీ ఉంటాయి కదా, కొన్ని క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. చిన్న వాళ్ళకి వచ్చేవాటికి కొన్ని మొండితనము, కోపము, ఇటువంటివన్నీ మంచి క్వాలిటీస్ కొన్ని చిన్న వాళ్ళకు ఉంటాయి. అటువంటివన్నీ నాకున్నాయి అనమాట పెరిగేటప్పుడు. సో దట్స్ హౌ ఇట్ వాస్, దట్స్ హౌ ఐ గ్రూ అప్ టు. నేనంటే కొంచెం భయం కూడా మా డాడీ వాళ్ళకి, బికాస్ ద వే ఐ స్పీక్, నేను మాట్లాడే తీరుకి కూడా వాళ్ళకి భయపడేవారు. ఆ విధంగా ఉండేదాన్ని నేను. సో ఆ విధమా అంటే పెరుగుతున్న కొద్దిగా ఈ టీనేజ్కి వచ్చేసరికి సో మెనీ ఇన్సెక్యూరిటీస్, బికాస్ ఓకే ఐ డోంట్ నో టు స్పీక్. అవతల వాళ్ళు మాట్లాడేదే మన మైండ్స్ మీద, మన హార్ట్స్ మీద ఇంప్రెషన్స్ పడతాయి కదా. సో ఇన్సెక్యూరిటీస్ అన్నమాట. నేను మాట్లాడలేను సరిగ్గా, నాకు నలుగురిలో ఉంటే మాట్లాడడం చేత కాదు అని ఈ విధమైన కొన్ని థింగ్స్ అనమాట. ఓకే ఇంట్లో అందరికంటే నల్లగా ఉంటుంది తిను. సో ఇట్లాంటివన్నీ ఎన్నో వింటూ చూస్తున్నప్పుడు ఆ ఇన్సెక్యూరిటీస్తోనే పెరుగుతూ వచ్చాను. కానీ ఆఫ్టర్ 23 years అండ్ పాస్టర్ గారితో పెళ్ళి అవ్వడం, దాని తర్వాత దేవుడు మమ్మల్ని అమెరికాకి తీసుకువెళ్ళడం, సింగపూర్కి తీసుకువెళ్ళడం, సింగపూర్ నుండి అమెరికాకి తీసుకువెళ్ళడం, అక్కడ దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి ఆయన సువార్తను మాకు వినిపించారు. అక్కడ ప్రభు మమ్మల్ని ఇద్దరిని కూడా రక్షించుకునేటే కాదు, కానీ అప్పటి నుండి కూడా నిజంగా ఆయన ప్రణాళికను బట్టి మమ్మల్ని స్టెప్ బై స్టెప్ ఆయన వాడుకుంటూ, ఒక పాస్టర్ గారి దగ్గర ఉంటూ, ఆయన దగ్గర వాక్యం నేర్చుకుంటూ, దేవునిలో ఎదుగుతూ, వాక్యంలో ఎదుగుతూ, మరి ఆయన యొక్క సేవలో ఆయన ఎంచుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తూ వచ్చారు. నిజంగా అక్కడి నుండి అండి టర్నింగ్ పాయింట్ విత్ ద లార్డ్ అనమాట. దేవుడు నడిపిస్తూ వాడుకుంటూ వచ్చారు. నిజంగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమున్నది మాలో, ఏముందని ఆయన ఎంచుకున్నాడు, ఏముందని ఆయన ప్రేమించాడు, ఏముందని ఆయన జత పరివారంగా మమ్మల్ని చేసుకున్నాడు. నథింగ్ అండి, చెప్పుకోవడానికి ఏమీ కూడా లేదు. కానీ కేవలం ఆయన కృప తప్ప మా జీవితంలో ఇక ఏది కూడా లేదు అని అయితే ఖచ్చితంగా ఇది నేను చెప్పగలను. ఎప్పుడు కూడా ఇలా ఎంటర్ అయ్యేటప్పుడు ఆ సమయంలో పాడే పాట ఎప్పుడు నా హృదయానికి ఎప్పుడు హత్తుకుంటుంది అనమాట. ఇందాక మేము ఎంటర్ అవుతున్నప్పుడు ఎడబాయని నీ కృప అన్న పాట పాడుతూ ఉన్నారు. నిజంగా ఆ పాట వింటూనే ఎమోషనల్గా అయింది. అంటే ఆయన సేవలో వచ్చే సమస్యలు అనేకం ఉంటాయి కదండి. ఆయన సేవ చేస్తున్నాము అని అంటే అనేకమైన సమస్యలు. అప్పుడు మన శక్తిని మనం చూసుకొని నిరాశ చెందుతూ ఉంటాం చాలాసార్లు. కానీ దేవుడు ఆయన కృపచేత మనల్ని కనికరించి ఆయన కృపచేత మమ్మల్ని బలపరిచి ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన నామమునకే మహిమ కలుగును కాక. నిజంగా ఎంతో ఆయన నామమునకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ఈ దినం. మరి మాకు 3 పిల్లలు, ప్రాబబ్లీ మీకు అవన్నీ తెలుసు ఈ పాటికి. మా 3 పిల్లలు, మరి 3 పిల్లలు కూడా పెద్దవాళ్ళై, పాప జాబ్ చేస్తుంది, బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, చిన్న పాప 10th క్లాస్ చదువుతుంది. దేవుని యొక్క కృపను బట్టి 3 కూడా దేవుడు మరి మాకు ఇవన్నీ తలాంతులు, వాళ్ళకి మ్యూజిక్లో, పాటల్లో అవన్నీ ఇచ్చి వారు కూడా సేవలో వాడబడటానికి కృపనిచ్చాడు దేవుడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఉన్నాను. నిజంగా ఇందాక పాట వింటున్నప్పుడు ఎన్నో సమస్యలు కదండి, ఎన్నో ఇష్యూస్ గుండా మనము ప్రతి ఒక్కరము వెళ్తూ ఉంటాం జీవితంలో. ఈరోజు ప్రభు నా హృదయంలో పెట్టిన తలుపు, నిజంగా వెళ్ళిన ఆ పరిస్థితులను బట్టి
ప్రభువు పెట్టిన ఒక తలంపుని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. అది ఏంటి అంటే లోన్లీనెస్, ఒంటరితనం గురించి. దేవుడు అంటే మేము వెళ్ళిన పరిస్థితులు కూడా, మీరు రక్షణ పొందాము అని నేను చెప్పినట్లుగా నిజంగానే అంటే కుటుంబం నుండి, దేశం నుండి, అన్నిటి నుండి వేరుపరచి దేవుడు అక్కడ మాతో మాట్లాడి ఆయన అక్కడ మమ్మల్ని రక్షించుకున్నాడు. ప్రాబబ్లీ ఇక్కడ ఉండుంటే మేము వినకపోదుమేమో, ఎందుకంటే కుటుంబం ఉంది, కంఫర్టబుల్, వీఆర్ హ్యాపీ హియర్ కదా, అంత సెటిల్డ్గా ఉంటే మేబీ వినకపోదుమేమో. కానీ దేవుడు ఆయన ప్రణాళికను బట్టి మమ్మల్ని ఆ విధంగా వేరుపరచి తీసుకొని వెళ్ళి కదా, ఒంటరి వారినిగా అక్కడ మమ్మల్ని చేసి అక్కడ మాతో మాట్లాడి అక్కడ ప్రభు రక్షించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు లోన్లీనెస్ గురించి ప్రభు నా హృదయంలో పెట్టిన కొన్ని తలంపులు మీతో షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. అయితే అమెరికన్ సైకాలజీ అసోసియేషన్లో మనం గనక ఒక సర్వేలో చూస్తే, ఒక ఆర్టికల్లో ఏంటంటే యూజువల్ మనుషులు ఎన్నో ఇమోషనల్ ఇష్యూస్ గుండా వెళ్తూ ఉంటారు. చాలా ఇమోషనల్ ఇష్యూస్ గుండా, ఎస్పెషలీ ఆఫ్టర్ పాండమిక్, కోవిడ్ తర్వాత చూసినప్పుడు ఎన్నో ఇమోషనల్ ఇష్యూస్. అయితే వాటిలో ముఖ్యమైనదిగా ఏంటి అంటే స్ట్రెస్ అన్నమాట, అండ్ లోన్లీనెస్ అంట. స్ట్రెస్ అండ్ లోన్లీనెస్ అన్న ఈ రెండిటి ఇమోషనల్ ఇష్యూస్ గుండా వాళ్ళు వెళ్తూ ఉంటారంట. నిజంగా చూస్తే అక్కడ చాలా మంది అండి ఈ పాండమిక్ లెవెల్లో ఉందంట ఇప్పుడు ఆ లోన్లీనెస్ అన్న ఇష్యూ ప్రతి ఒక్కరిలో. ఆ స్ట్రెస్ అక్కడ మిడిల్ స్కూల్స్, హై స్కూల్స్లో చూస్తే ఎప్పుడైనా పిల్లలు మానేయాలనుకుంటే దెర్ ఇస్ స్కూల్కి కాల్ చేసి మనం చెప్పొచ్చు, టుడే మై చైల్డ్ ఇస్ టేకింగ్ అ మెంటల్ హెల్త్ డే ఆఫ్ అని తీసుకుంటే ఎక్స్క్యూజ్ చేసేస్తారు వాళ్ళు అక్కడ స్కూల్లో. ఓకే అంటే సిక్ అయ్యారు ఇవన్నీ చెప్పక్కర్లా, మెంటల్ హెల్త్ డే. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ అంటే లెజిటిమేట్ అనమాట ఆఫ్, అది పిల్లలు తీసుకోవచ్చు. అంటే ఆ లెవెల్లో అక్కడ పిల్లలు స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు, ఆ లోన్లీనెస్కి ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే పియర్స్ మధ్యనే ఉంటారు, వాళ్ళ క్లాస్మేట్స్ మధ్యనే ఉంటారు, కానీ స్టిల్ దే ఫీల్ లోన్లీ. ఎందుకంటే వాళ్ళతో కలవలేరు పూర్తిగా కదా, ఒంటరితనాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు అక్కడ పిల్లలు. ఎన్నోసార్లు మన జీవితాల్లో కూడా, పిల్లల విషయమే కాదు కానీ మన జీవితాల్లో కూడా మనం చూసుకుంటే కుటుంబాల్లో పెద్ద కుటుంబాలు ఉంటాయి, బట్ స్టిల్ ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి కుటుంబంలో కదా. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పార్షియాలిటీ ఉంటుంది పిల్లల మధ్యలో. అలా ఉన్నప్పుడు ద కిడ్స్ విల్ ఫీల్ లోన్లీ, ఒంటరితనాన్ని వారు అనుభవిస్తారు. ఎందుకంటే వాళ్ళు సమస్తమును షేర్ చేసుకోలేని పరిస్థితిలో ఉండి ఒంటరితనాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య కూడా దే ఆర్ టుగెదర్, కలిసి జీవిస్తూనే ఉంటారు, బట్ స్టిల్ దే కెన్ ఎక్స్పీరియన్స్ లోన్లీనెస్. ఒక్కొక్కసారి మేబీ హస్బెండ్స్ చెప్పకుండా లేదా షేర్ చేసుకోకుండా భార్యకి చేయాల్సిన పనులు ఏవైనా ఉంటాయో అది చేసి ఆమెకు తెలియాల్సిన అవసరం లేదు అన్నట్లుగా హీ కీప్స్ డూయింగ్ థింగ్స్ బై హిమ్సెల్ఫ్. అలాంటప్పుడు భార్యలకు లోన్లీ ఫీలింగ్ వస్తుంది కదండి. సో మెనీ టైమ్స్ వీ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ కామన్, దట్ ఈస్ న్యాచురల్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, జరుగుతూనే ఉంటాయి. అలాగే వైఫ్స్ కూడా, ఆడవాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే వెళ్ళి తల్లిదండ్రులకి షేర్ చేసుకోవడమో, సిబ్లింగ్స్తో షేర్ చేసుకోవటాలో ఇటువంటివి ఎక్కువ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, భర్తలు లోన్లీగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దే ఆర్ సపోజ్ టు బి వన్ కదండి, భార్యాభర్తలు దే ఆర్ సపోజ్ టు బి వన్, ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. కానీ ఎప్పుడైతే ఇటు వీళ్ళు అటు వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు దెన్ ఎవరైనా కానీ లోన్లీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సంఘంలో ఉంటారు, పెద్ద గ్రూప్స్లో ఉండొచ్చు మనం, బట్ స్టిల్ వీ కెన్ ఫీల్ లోన్లీ, వీ కెన్ ఫీల్ లెఫ్ట్ అవుట్ కదా. చాలాసార్లు మన అనుభవంలోకి లోన్లీనెస్ అనే అనుభవం తప్పకుండా ప్రతి ఒక్కరము కూడా ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటప్పుడు దెన్ ప్రభు ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు వి ఫీల్ లోన్లీ సమ్ టైమ్స్, ఇట్ ఈస్ బై అవర్ సెల్స్. ఎవరు లేరు, నాకు వినేవారు ఎవరు లేరు, షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు అన్నట్లుగా ఒంటరితనాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం ఎన్నోసార్లు. సో ఇదే విధానంలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క సైకాలజీ ఆర్టికల్ చూసినప్పుడు దేవుడు హృదయంలో పెట్టిన ఒక తలంపుని మరి మీతో ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. అలాగే అక్కడికి వచ్చిన స్టూడెంట్స్, ఇప్పుడు నేను చెప్పినట్లుగా నేను పాస్టర్ గారు ఫస్ట్ టైం మేము యుఎస్ వెళ్ళినప్పుడు ఒంటరితనం, ఫ్రెండ్స్ లేరు, చుట్టాలు లేరు, ఎవ్వరు లేరండి అక్కడ మాకు. మేము ఫస్ట్ 25 years బ్యాక్ మేము వెళ్ళినప్పుడు ఒక్కరు కూడా లేరు. అప్పుడు ఆ సమయంలో ఆ ఒంటరితనాన్ని మేము అనుభవించింది నిజంగా దట్ వాస్ గ్రేట్ అనమాట. టూ మచ్ ఆఫ్ లోన్లీనెస్ ఆ దినాల్లో. అప్పుడు అనుకుంటా ఉన్నాం అనమాట, ఇదేంటి అమెరికాకి వస్తే ఇలా ఉంటుందా అని. అదే ఈ రోజుకి కూడా మేము చూస్తూ ఉంటాం, స్టూడెంట్స్ ఎంతో మంది వచ్చి చదువుకోవడానికి వస్తుంటారు. మొట్టమొదటి సమస్య వాళ్ళు ఎదుర్కొనేది ఏంటంటే లోన్లీనెస్. అక్కడ
బాగానే వస్తారు, లోన్స్ మీద వస్తారు, డబ్బులు ఉండొస్తారు, లేక వస్తారు, ఎలా వచ్చినప్పటికీ అది సమస్య కాదు. కానీ వాళ్ళకి ముఖ్యంగా లోన్లీనెస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ దట్ స్టూడెంట్స్ ఫేస్ వెన్ దే కమ్ దేర్. దట్ ఈస్ ద రీజన్. మేము 25 ఏళ్ల క్రితం ఏదైతే లోన్లీనెస్ మేము అనుభవించామో అప్పుడు మేము అప్పటి నుండి అనమాట, అంటే దేవుడు ఆ విధంగా మనం వెళ్ళే ఒక ఎక్స్పీరియన్స్ని ఆయన మహిమ కొరకు, ఇతరుల బ్లెస్సింగ్ కొరకు ఎలా వాడుకుంటాడంటే, ఈ దినము అక్కడ ఒక ఫ్యామిలీ లాగా ఒక చర్చ్ ఇస్ అ ఫ్యామిలీ ఫర్ అస్. అక్కడ ఒక ఫ్యామిలీ లాగా అందరూ కూడా కలిసి ఒక ఫ్యామిలీ లాగా గడపటం, సమయం చర్చ్ తర్వాత కూర్చోవడము, భోజనం చేయడం, ఒక కుటుంబంగా అనమాట కూర్చోవడం. బికాస్ వీ డోంట్ వాంట్ ఎనీబడి ఎల్స్ టు గో త్రూ దట్ సేమ్ లోన్లీనెస్ అగైన్. ఆ విధంగా అనమాట. నిజంగా ఈ లోన్లీనెస్ అనేది అక్కడే కాదు, ఇక్కడ కూడా ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ ఒంటరితనం అనేది ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మనం అనుభవించే ఉంటాం కదండి. నిజంగా అయితే ఈ లోన్లీనెస్ గుండా మనం వెళ్తున్నప్పుడు ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అనుమతించకుండా, ఒక బిలీవర్స్ జీవితంలో దేవుడు అనుమతించకుండా ఏ ఎక్స్పీరియన్స్ మనకి జరగదు. దేవుడు అనుమతించకుండా, అన్లెస్ ద లార్డ్ allows, we will not go through any experience like this or any experience at all కదా. ఈ ఒంటరితనం కూడా దేవుడు అనుమతించినదే మన జీవితంలో, ఎటువంటిదైనప్పటికీ కూడా. అన్లెస్ హీ పర్మిట్స్, we will not go through that experience. కాకపోతే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ గుండా, ఆ లోన్లీనెస్ గుండా మనం వెళ్తున్నప్పుడు మనం ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, ఒక 4 విషయాలు చెప్తానండి ఈరోజు. బైబిల్ గ్రంథంలో ఈ విధమైన ఒంటరితనమును అనుభవించిన వారి గురించి మాట్లాడుకుందాం ఈరోజు, ఒక 4 గురించి. అయితే మొట్టమొదటిగా మనము ఒక రీజన్ ఉంటుంది, ఆ యొక్క లోన్లీనెస్ గుండా వెళ్తున్నప్పుడు ఒక రీజన్ ఉంటుంది మనకి. ఖచ్చితంగా దేవుని యొక్క ఒక ఉద్దేశం ఉంటుంది మనల్ని ఆ విధమైన ఎక్స్పీరియన్స్ కూడా తీసుకువెళ్ళడానికి. అయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఏంటంటే, హోషియా గ్రంథంలో మనం చూస్తాం. హోషియా గ్రంథంలో మనందరికీ తెలిసిన స్టోరీ ఇది. దేవుడు ఆయన ప్రవక్త అయిన హోషియాకు వెళ్ళి గోమారును పెళ్లి చేసుకో అని చెప్తాడు. గోమారు ఒక వేశ్య, కానీ అయినప్పటికీ కూడా ఆయన అంటాడు, దేవుడు వెళ్ళి ఆమెని పెళ్లి చేసుకోమంటాడు. అయితే హోషియా వెళ్ళి గోమారుని పెళ్లి చేసుకోవడం మనం చూస్తాం అక్కడ. అయితే దానికి ఒక ఉద్దేశం ఉంది దేవునికి. అంటే ఇజ్రాయేలు ప్రజలు, ఆయన సొంత ప్రజలు అయిన ఇజ్రాయేల్ వారు ఏం చేస్తున్నారంటే, ప్రతిసారి కూడా దేవుని విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు. సో ఇజ్రాయేల్ ప్రజలకు చూపించడానికి అనమాట, ఇది మీరు చేస్తున్న విషయం, ఇది మీరు ఈ విధంగా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. వేరే వాటిని, లోకము వైపు చూస్తూ, వేరే దేవతల వైపు చూస్తూ మీరు దూరంగా వెళ్ళిపోతున్నారని ఇజ్రాయేల్ ప్రజలకు తెలియపరచడానికి ఒక ఎగ్జాంపుల్గా హోషియాని దేవుడు పెట్టి ఆయన అంటాడు, గోమార్ని పెళ్లి చేసుకోమంటాడు అనమాట. గోమార్ ఒక వేశ్య. అయితే గోమార్ అనుకుంటుంటుంది, నా లవర్స్ కదా నాకు పోషించేది కదా. ఇప్పుడు యెహోవా దేవుడు పోషిస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజల్ని, వారికి అవసరమైన ప్రతిదీ ఆయన దయచేస్తున్నాడు. వాళ్ళు బ్రతకటానికి, వాళ్ళ ప్రొటెక్షన్, వాళ్ళ ప్రావిజన్ అన్నీ కూడా దేవుడు ఇస్తుంటే, వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, దేవుని అన్నిటినీ ప్రొవైడ్ చేసే దేవుని విడిచిపెట్టి మిగతా దేవతల వైపు వెళ్తున్నారు. వాళ్ళు మాకు ప్రావిజన్ ఇస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ నుండి, ఆ యొక్క దేవతల నుండి మాకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి అని చెప్పి అసలైన నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి వేరే వాళ్ళ వెనకాల పరిగెడుతూ వెళ్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. అదే విధంగా ఇక్కడ హోషియాను ఒక ఎగ్జాంపుల్గా ప్రవక్తను తీసుకొని దేవుడు చూపించేది ఏంటంటే, గోమారు కూడా అదే విధంగా పెళ్లి చేసుకున్నాడు, తీసుకొచ్చుకున్నాడు ఇంటికి. కానీ ఎవ్రీ టైం, ప్రతిసారి గోమారు చేసే పని ఏంటంటే, నా యొక్క ప్రేమికులు, నా లవర్సే నాకు, దే ఆర్ గివింగ్ మీ వూల్, దే ఆర్ గివింగ్ మీ ఆయిల్, దే ఆర్ గివింగ్ మీ వీట్ అని చెప్పి ప్రతిసారి గోమారు ఆ విధంగా వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి వెళ్ళి హోషియా వెనక్కి ఆమెని తీసుకొచ్చుకోవటం. అయితే ఇక్కడ దేవుడు హోషియా గ్రంథంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఆయన చెప్పిన మాట అంటే, ఐ విల్ ఎల్యూర్ హర్ అని చెప్తున్నాడు. ఏంటంటే దేవుడు, దేర్ ఫోర్ ఐ am now going to allure her, I will lead her into the wilderness and speak tenderly to her. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును అని దేవుడు చెప్తున్నాడు. ఏం చేస్తాడంట, ఆయన అరణ్యంలోనికి తీసుకొని వెళ్తారంట గోమారిని. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అరణ్యము అంటే లోన్లీ ప్లేస్, ఎవరు కూడా ఉండని ప్లేస్. అది అరణ్యంలోనికి తీసుకెళ్ళి ఆమెతో ప్రేమగా టెండర్గా నేను ఆమెతో మాట్లాడతాను అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు, ఎప్పుడైతే మనము
దేవుణ్ణి విడిచిపెట్టి వేరే వాటి వెనకాల, లోకము వెనకాల, లోకాశలు వెనకాల తిరుగుతున్నప్పుడు ప్రభు అంటున్నారు, ఐ విల్ టేక్ హర్ టు దట్ లోన్లీ ప్లేస్. ఒంటరిగా ఆమెని అరణ్యంలోనికి కొనిపోయి అంటున్నాడు, ఒంటరిగా స్థలంలోనికి తీసుకొని వెళ్ళి ఆమెతో ప్రేమగా మాట్లాడతాను, ఆమెతో టెండర్గా మాట్లాడతాను అని ప్రభు చెప్తున్న మాట. ఇక్కడ మనం చూస్తే అరణ్యములకు తీసుకువెళ్ళడానికి ఒక కారణం ఏంటి అంటే ఆయన మాట్లాడటానికి, మనతో ఒంటరిగా ప్రేమగా టెండర్గా ఆయన మనతో మాట్లాడటానికి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ హీ టేక్స్ అస్ ఇన్ టు దట్ లోన్లీ ప్లేస్. ఎప్పుడైనా మనం ఆ ఒంటరితనమును, ఆ లోన్లీనెస్ను కనుక మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామంటే జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడైనా మనము దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా పారిపోతున్నామా? ఇదిగో నా జాబ్ నన్ను పోషిస్తుంది, ఇదిగో నా ఆస్తులను బట్టి నేను బ్రతుకుతున్నాను, ఇదిగో నా బంధువులను బట్టి ఈ బలం నేను పొందుకుంటున్నాను, ఇదిగో నన్ను పోషించేది నా జీతము, ఇది నా డబ్బు నన్ను పోషిస్తుంది అని చెప్పి అటువంటి ఆలోచన విధానంలోకి ఎక్కడైనా మనం వెళ్ళిపోయామేమో. ఆ యొక్క ఒంటరితనాన్ని కనుక మనం అనుభవిస్తున్నాము అని అంటే ఇదొక్కటి జ్ఞాపకం మనం చేసుకోవచ్చు, ఏంటంటే ఐఎమ్ ఐ గోయింగ్ అవే ఫ్రమ్ ద లార్డ్ ఇన్ ఎనీ వే? అండ్ ద లార్డ్ ఇస్ సేయింగ్, ఈ ఆమెని అరణ్యంలో కొనిపోయి అక్కడ ఆమెతో ప్రేమగా మాట్లాడు దేవుడు ఆయన కదా. మనము విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టడు, ఏ మాత్రం విడిచిపెట్టడండి మనల్ని. ఎన్ని మార్లు దూరంగా పారిపోయినా గోమారు మళ్ళీ హోషానే వెళ్ళి వెనక్కి తెచ్చుకున్నాడు. మన దేవుడు అంతకంటే గొప్పవాడు కదా, ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, కనికరించే దేవుడు ఆయన. మనం ఎన్ని మార్లు తప్పిపోయినా, ఎన్ని మార్లు పడిపోయినప్పటికీ కూడా చివరికి ఆయనే మళ్ళీ తిరిగి మన దగ్గరకు వచ్చి అంటున్నాడు, నిన్ను ఐల్ టేక్ యూ, ఐల్ ఎల్యూర్ హర్ అండ్ టాక్ టు హర్ టెండర్లీ ఐ విల్ టాక్ టు హర్, ఐ విల్ స్పీక్ విత్ హర్ అంటున్నాడు దేవుడు. మనం చేయవలసింది ఒకటి పని ఏంటి అంటే ఆ లోన్లీనెస్ ఫీలింగ్లో, ఆ లోన్లీనెస్ ఎక్స్పీరియన్స్ కూడా వెళ్తున్నప్పుడు ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ లిసన్, వినడమే. ఆయన స్వరము కొరకు వినాలి. మనం చేయవలసింది, మన వైపు నుండి మనం చేయవలసిన విషయం ఏంటంటే ఆయన ఆ విధమైన లోన్లీ ఎక్స్పీరియన్స్ కూడా మనం వెళ్తున్నప్పుడు ఆయన స్వరము కొరకు కనిపెట్టడం, ఆయన స్వరమును వినడమే. రెండవదిగా ఇంకొకరి గురించి మనం చూసినట్లయితే ఏలియా జీవితంలో కూడా మనము ఒక విషయాన్ని చూడొచ్చు. కర్మేలు పర్వతం మీద మనకు తెలుసు కదా, దేవతలు ఆ అగ్ని రమ్మంటే ఎంత శక్తివంతమైన సేవకుడు ఆయన, ప్రాఫిట్ ఎలైజా. అయితే ఆ మంచి ప్రార్థించగా, మరి ఏలియా ప్రార్థించగా అగ్ని వచ్చి ఆ బలిని దహించడం ఇవన్నీ చూస్తాం. అవన్నీ అయిన తర్వాత మనం చూస్తే అంటే ఎంత పవర్ఫుల్గా వాడబడ్డాడు దేవుని కొరకు కదా, ఎంత రోషంగా దేవుని కొరకు నిలబడిన ప్రాఫిట్ అయిన ప్రవక్త. అయితే ఆ వెంటనే కనుక మనం చూసినప్పుడు ఆ స్టోరీలో మనం మొదటి రాజులు 19వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ జెజబెల్ అంటుంది, ఇదిగో నా దేవుడి యొక్క ప్రవక్తలను ఏ విధంగా అయితే నువ్వు చంపావో రేపటి కల్లా నిన్ను కూడా అదే స్థితిలోకి నేను తీసుకొస్తాను అని చెప్పి బెదిరిస్తుంది జెజబెల్. ఇమీడియట్ గా ఏం చేశాడంటే ఏలియా అక్కడ పారిపోతాడు, తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పారిపోతాడు. ఎక్కడికి పారిపోయాడు అంటే అరణ్యంలోనికి వెళ్ళిపోయాడంట. ఒక రోజు దూరం నుండి అతని ఫాలోవర్ని విడిచిపెట్టి ఒక స్థలంలో తను ఒక దినము ప్రయాణమైన ఒక అరణ్యంలోనికి వెళ్ళిపోయి అక్కడ ఒక వృక్షం కింద పడుకొని అంటాడు, ప్రభా ఇక చాలు, నీకోసం ఇంత రోషంగా నేను బ్రతికాను కదా, ఇంత చేశాను నీకోసం, నేను తప్ప ఇంకెవ్వరూ లేరు ఇంత రోషంగా బ్రతుకుతున్న వారు, నేనొక్కడనే ఉంటే నన్ను కూడా, నా ప్రాణం కూడా తీయడానికి జెజబెల్ రెడీగా ఉంది, ఇంకా నాకు చాలు ప్రభా ఈ జీవితం, ఇంక నన్ను తీసుకో అని అలిగాడు. అలిగి చెట్టు కింద పడుకున్నాడు, నా ప్రాణం తీసుకో ఇక నేనేం చేయను అన్నట్లుగా. అలా పడుకున్నప్పుడు మనం చూస్తాం అక్కడ నిజంగా దేవుడే కదండి, ఆయన దూతను పంపి మళ్ళీ ఆయనకు రొట్టెనిచ్చి నీటినిచ్చి మళ్ళీ పడుకుంటాడు తినేసి చక్కగా. మళ్ళీ రెండోసారి లేపి మళ్ళీ రొట్టెనిచ్చి మళ్ళీ నీటినిచ్చి, నీకు శక్తికి మించిన ప్రాణం నీ ఎదుటున్నది, లెగు తిను అని చెప్పి ఆ దూత చెప్పడం. మళ్ళీ తింటాడు. ఆ యొక్క తిన్న ఒక్క రొట్టె ఒక నీరు తాగిన తర్వాత 40 దినాలు 40 రాత్రులు ప్రయాణం చేశాడంట. చేసి ఒక హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళాడు ఏలియా. మళ్ళీ అక్కడ అదే చెప్పడం, ఇంకా నేను చచ్చిపోతాను, ఇంకా నేను నా ప్రాణం తీసేసుకో ప్రభా, ఇంత రోషంగా ఎవరు బ్రతుకుతారు, నేను తప్ప ఇజ్రాయెల్ దేశంలో ఇంక ఎవ్వరూ లేరు ఇంత రోషంగా బ్రతుకుతున్న వాడు, నీ కొరకు నిలబడిన వారు ఎవరు లేరు, నన్ను ఇక తీసేసుకో, ఇంకా వేస్ట్ ఈ లైఫ్,
నిజంగా ఎన్నోసార్లు మనం కూడా అది అనుకుంటూ ఉంటాం కదా, నేను తప్ప ఎవరు లేరు, నేనే బాగా స్పిరిచువల్, నేను కాక ఇంకెవరు లేరు, ఎందుకు బ్రతకాలి ఇలాగా, వెళ్ళిపోతే బాగుండు, ఇంకా ఈ జీవితం ఇక్కడితో ఎండ్ అయిపోతే బాగుండు అన్నట్టుగా ఎన్నోసార్లు మనం కూడా అనేక సార్లు యూనో సేవ చేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి డిస్కరేజ్మెంట్స్ సార్, చాలా నార్మల్ డిస్కరేజ్మెంట్స్. కానీ ప్రభువు మాత్రం విడిచిపెట్టిన దేవుడు. ఇక్కడ ఏలియా విషయంలో మనం చూస్తే మళ్ళీ అంటాడు, ఇదిగో అక్కడికి వెళ్ళి నువ్వు వెయిట్ చేయి, ఆ గుహలోకి వెళ్ళి, ఆ పర్వతం మీదకి వెళ్ళి గుహలోకి వెళ్ళి నువ్వు వెయిట్ చేయి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడతాడు, ఏలియా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, వై ఆర్ యూ హియర్, ఇక్కడ ఏం చేస్తున్నావు అని ప్రభు మాట. మళ్ళీ అదే మాట చెప్తాడు, ప్రభా నా ప్రాణాన్ని తీసుకో ప్రభా, ఎవ్వరూ లేరు రోషంగా బ్రతికేవారు నీ కొరకు అని కదా. అప్పుడు మరి మనం చూస్తాం, భూకంపం వస్తుంది, తుఫాన్ వస్తుంది, మెరుపులు వస్తాయి, వాటన్నిటిలో దేవుడు ఉండడు. కానీ అవంతా క్వాయిట్ అయిపోయినాక, అంత కామ్గా అయిపోయిన పరిస్థితిలో అప్పుడు దేవుడు ఆయన ఏలియాకి వినిపింపజేస్తాడు. అక్కడ వినిపింపజేసి, లేదు గో అని అతన్ని అరణ్యములో ఒంటరిగా ఉన్నప్పుడు, దట్ ఈస్ వేర్ ద లార్డ్ విల్ స్పీక్ విత్ అస్ అగైన్. స్పీకింగే కాదు, అక్కడ ఒక కమిషన్ని మళ్ళీ ఇస్తాడు దేవుడు కదా. నెక్స్ట్ ఆయన చేయాల్సిన పరిచర్య ఏంటో అక్కడ మళ్ళొక్కసారి దేవుడు ఏలియాకి చెప్తాడు. ఇదిగో జేహుని రాజుగా నియమించు ఇజ్రాయేల్ ప్రజలకు, ఇదిగో నీ సక్సెసర్గా ఎలీషాను నియమించు, అనాయింట్ చే ఎలీషాని అని చెప్పి అక్కడ ఆ పర్వతం మీద ఆ గుహ దగ్గర ఆయన మెల్లనైన స్వరాన్ని వినిపింపచేసి ఆయనకి 3 పనులు చెప్తాడనమాట. ఎసీరియాకి రాజుగా పలానా వాళ్ళని నియమించు, జేహూనేమో ఇజ్రాయెల్ రాజుగా నియమించు, అలాగే ఎలీషాను నీ తర్వాత సక్సెసర్గా అనాయింట్ చెయ్యి అని చెప్పి 3 పనులు చెప్పి పంపిస్తాడు అక్కడి నుండి. నిజంగా ఎంత గొప్ప దేవుడు కదండి. మనం అలిగినా కానీ ఏలియావలే, ఇక తీసుకో ప్రభా, ఇక ఈ జీవితం చాలు ప్రభా కదా, ఆయన పెట్టిన ఆ జీవితాన్ని కూడా మనం వద్దు అనుకొని వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసినప్పటికీ ప్రభు మాత్రం చివరికి మళ్ళీ ఆయనే దిగి వచ్చి, ఆయనే మళ్ళీ మా ప్రత్యక్షమై, ఆయనే మాట్లాడి, ఆయనే బలపరచి మళ్ళొక్కసారి మళ్ళీ నెక్స్ట్ కమిషన్ ఏంటి, నీ నెక్స్ట్ మినిస్ట్రీ ఏంటి, నువ్వు చేయవలసినది ఏంటి అని చెప్పి ప్రభు అక్కడ మనం చూసింది ఏంటంటే ఆయన్ని బలపరిచిన దేవుడు. ద లార్డ్ స్ట్రెంథెండ్ ఏలియాని బలపరిచాడు దేవుడు అక్కడ. అది రెండవదిగా. మూడవది యాకోబు జీవితం మనం చూస్తే గనక, యాకోబు జీవితం కదా, మొట్టమొదటి నుండి బ్లెస్సింగ్స్, తండ్రి దగ్గర నుండి బ్లెస్సింగ్స్ తీసుకోవడం దగ్గర నుండి, తండ్రి దగ్గర నుండి బ్లెస్సింగ్స్ మోసం చేసి తీసుకున్నాడు, అన్నీ సంపాదించుకున్నాడు. తిరిగి తన దేశానికి రావడానికి ప్రయాణమై వెనక్కి వెళ్తున్నప్పుడు ఒక స్థలంలో ఏం జరిగింది, అన్న ఎక్కడ చంపేస్తాడో, ఎందుకంటే మోసం చేసి బ్లెస్సింగ్స్ని సంపాదించుకున్నాడు కదా, అన్నని మోసం చేసినందుకు అన్న చంపేస్తాడేమో అన్న భయంతో ఏం చేశాడు, గ్రూప్స్గా కదా, దాసులను మరి ఆయన తనకున్న ఆస్తిని, చివరికి భార్యలను, పిల్లలను అందరినీ పంపిస్తాడు. ముందు తను చివరిగా ఉండిపోతాడు. చివరిగా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ రాత్రి సమయంలో ఎబ్బోకు రేవు దగ్గర తను చేసింది ఏంటంటే దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఒంటరితనంలో, ఇన్ దట్ విల్డర్నెస్, ఇన్ దట్ లోన్లీనెస్, ఇన్ దట్ లోన్లీ ప్లేస్ తను చేసినది ఏంటి అంటే దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ప్రభా నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి ప్రార్థన చేయడం మొదలెడతాడు. ఆ లోన్లీనెస్లో ప్రాబబ్లీ పర్హాప్స్ in that lonely place the Lord is ready to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడేమో ఆ లోన్లీ ప్లేస్. పర్హాప్స్ దట్ ఈస్ ద రీజన్. మనం ఆ ఒంటరి స్థలానికి చేరుకోవడానికి కారణము మేబీ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడి ఆ స్థలమునికి నిన్ను చేర్చాడేమో. ఆల్ హీ హ్యాడ్ టు డూ ఇస్ ప్రే కదా. ఆ లోన్లీ ఒంటరి స్థలానికి మనం చేరినప్పుడు మనము చేయవలసినది ఏంటి అంటే ప్రార్థన చేయడం మాత్రమే. ఎలాగైతే గోమారు దగ్గర మనం చూసినప్పుడు ఆ ఒంటరి స్థలానికి వెళ్ళినప్పుడు, ఆ విల్డర్నెస్లోకి వెళ్ళినప్పుడు మనం చేయవలసింది ఆయన స్వరాన్ని వినడము. ఏలియా విషయంలో మనం చూస్తే ఆ ఆ లోన్లీ ప్లేస్, ఆ లోన్లీ ఎక్స్పీరియన్స్లోనికి వెళ్ళినప్పుడు ఆల్ దట్ ఏలియా డిడ్ వాస్ ఒబే. విధేయత మాత్రమే చూపించాడు. దేవుడు చెప్పిన పనికి విధేయతను చూపించాడు. ఇక్కడ యాకోబు జీవితాన్ని మనం చూస్తే యాకోబు చేసింది ఏంటంటే ఆ లోన్లీ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనము చేయవలసింది ఏంటి అంటే ప్రార్థన. పర్హాప్స్ ఆ లోన్లీ ప్లేస్లో గాడ్ ఈస్ రెడీ టు బ్లెస్ us. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ ప్రే. మరి అలాగే నాలుగవదిగా యోసేపు జీవితం, జోసెఫ్ లైఫ్.
జోసెఫ్ జీవితాన్ని మనం చూస్తే చిన్నప్పటి నుండి అండి, పెద్ద ఫ్యామిలీ కదా జోసెఫ్ది, 12 మంది పిల్లలు యాకోబ్కి. మనం అలా చూసినప్పుడు జోసెఫ్ హీ వాజ్ ఆల్వేస్ సెపరేటెడ్ అవుట్ కదా, కుళ్ళుకుంటూ అన్నలందరూ అతన్ని చూసి కుళ్ళుకుంటూ, అయ్యో తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్న కొడుకు ఇతను, కానీ మాకు రావట్లేదే, ఈ యొక్క కలర్ఫుల్ కోట్లు రావట్లేదు, ఇది రావట్లేదు, అది రావట్లేదు అని తమ్ముడిని చూసి కుళ్ళుకొని మరి గోతిలో పడేసి ఇష్మాయిలైట్స్కి అమ్మేయటము. ప్రతి దగ్గర చూస్తే జీవితం అంతా కూడా లోన్లీనెస్సే. యోసేపుకి పోతిఫర్ భార్యతో ఎప్పుడైతే తప్పు చేయను అని తను తీర్మానించుకున్నప్పుడు కదా, దేవునికి విరోధంగా నేను ఏ పాపము చేయను అని చెప్పి తను మరి అలాగా తను ప్రొటెక్ట్ చేసుకుంటూ నిలబడితే దేవుని కొరకు ఏంటి అంటే ఒంటరితనమే. అందరూ తన్ని తప్పుగానే చూశారు, తన్ని ఏదో తప్పు చేశాడన్నట్టే చూసి ఒంటరితనాన్ని అనుభవిస్తూ వచ్చాడు కదా. కానీ యోసేపు మాత్రం చేసింది ఒక్కటే ఏంటంటే నమ్మకంగా జీవించాడు. హీ వాజ్ ఫెయిత్ఫుల్. దేవుని ఎడల నమ్మకమైన జీవితాన్ని ఆయన జీవించినట్లుగా చూస్తాం. నిజంగా ఆ యొక్క లోన్లీ ప్లేస్ను, ఆ లోన్లీగా ఉండే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ను తను వాడుకున్నాడు యోసేపు. వాడుకొని మరి మనం చూస్తే లార్డ్ వాజ్ ఎక్విపింగ్ హిమ్ కదా, తను సిద్ధపరిచాడు. నెక్స్ట్ తనకు ఇవ్వవలసిన పొజిషన్ కొరకు ఆయనను సిద్ధపరిచాడు యోసేపుని. ఈ యొక్క నిజంగా మనం చూసినప్పుడు హీ ఎక్విప్డ్ జోసెఫ్ ఫర్ హిస్ నెక్స్ట్. హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ కదండి. ఫరో తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే జోసెఫే. ఎప్పుడైతే కరువు ఉన్నదో కుటుంబం అంతా కూడా వచ్చి మళ్ళీ చివరికి జోసెఫ్ దగ్గరనే చేయి చాచాల్సిన పని కలిగింది వాళ్ళకి. ఆ విధమైన పరిస్థితిలోకి జోసెఫ్ను దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తాం. నిజంగా దేవుని యొక్క కృప ఏంటంటే దేవుడు ఒక ఉద్దేశం లేకుండా మనల్ని ఆ ఒంటరి స్థలానికి ఎప్పుడు కూడా మనల్ని తీసుకువెళ్ళాడు. ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. పర్హాప్స్ మన ఈ 4 వాటిని కూడా మనం చూసినప్పుడు ఏంటంటే పర్హాప్స్ ద లార్డ్ హ్యాస్ అ పర్పస్ ఫర్ యూ టు బీ ఇన్ దట్ లోన్లీ ప్లేస్. ఆ ఒంటరి స్థలంలో ఉండటానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. పర్హాప్స్ హీ వాంట్స్ టు స్పీక్ విత్ యూ. నీతో మాట్లాడటానికి ఇష్టపడిన దేవుడు, ప్రేమగా మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవుడు కనుకనే నిన్న ఒంటరి స్థలానికి ఆయన తీసుకువెళ్ళాడు. పర్హాప్స్ మేబీ ద లార్డ్ వాంట్స్ టు స్ట్రెంథెన్ యూ. నిన్ను బలపరచుట కోసమే ఆయన నిన్ను ఆ ఒంటరి స్థలానికి తీసుకువెళ్ళి ఉంటాడు. ఆయన నిన్ను బ్లెస్ చేయడం కొరకే మాత్రమే ఆయన ఆ ఒంటరి స్థలానికి, ఆ విల్డర్నెస్లోనికి ఆయన తీసుకువెళ్ళి ఉంటాడు. నెక్స్ట్ రాబోయే పని కొరకు, ఆయన పని కొరకు, ఆయన మహిమ కొరకు జీవించుటకు, ఆయన పని కొరకు సిద్ధపరచుటకు మాత్రమే ఆ ఒంటరి స్థలానికి యోసేపును ఉంచినట్లుగా ఆయన తీసుకువెళ్ళి ఉంటాడు. టు ఎక్విప్ యూ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద రీజన్ ప్రాబబ్లీ గాడ్ ఇస్ టేకింగ్ యూ త్రూ దట్ లోన్లీ ఫేజ్ ఆఫ్ లైఫ్, ద లోన్లీ సీజన్ ఆఫ్ లైఫ్ కూడా ప్రభు తీసుకువెళ్ళడం. అలాగే మనం చూస్తే నూతన నిబంధనలో పౌలు భక్తుడు కూడా అంటాడు. పౌలు భక్తుడు అంటాడు, నేను 2 తిమోతి 4వ అధ్యాయము 16-18 వరకు కనుక ఒక్క వచనం చదువుతానండి. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక అంట. మొట్టమొదటి అట్ మై డిఫెన్స్ నన్ స్టుడ్ విత్ మీ అంట. అట్ మై ఫస్ట్ ఆన్సర్ నో మ్యాన్ స్టుడ్ విత్ మీ బట్ ఆల్ మెన్ ఫర్సూక్ మీ అంట. ఒంటరిగానే అన్నాడు, ఎవ్వరు కూడా నాతో నిలబడలేదు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కానీ దాని తర్వాత మనం చూస్తే దేవుడే, ద లార్డ్ హిమ్సెల్ఫ్ స్టుడ్ విత్ మీ, ద లార్డ్ హిమ్సెల్ఫ్ స్ట్రెంథెన్డ్ మీ, ద లార్డ్ హిమ్సెల్ఫ్ డెలివర్డ్ మీ, ద లార్డ్ హిమ్సెల్ఫ్ ప్రిజర్వ్డ్ మీ అని చెప్పి అక్కడ పౌలు భక్తుడు చెప్తాడు 4 మాటలు అక్కడ. అంతే కదండి. ఒంటరిగా మనుషులు విడిచిపెట్టినప్పుడు, ఎవ్వరు తోడు లేరు ఇక మనకి అని మనం అనుకున్నప్పుడు కదా, ఎవ్వరు నాతో కూడా లేరు, నేను మిగిలిపోయాను అని మనం అనుకున్నప్పుడు, ఇట్ ఈస్ ద లార్డ్. దేవుడే మనకు సహాయకుడు, దేవుడే మనతో నిలబడేవాడు, దేవుడే మనతో ఉండేవాడు, విడువడు ఎడపాయడు. ఆయనే మనల్ని బలపరచు దేవుడు. ఆయన మనల్ని డెలివర్ చేస్తాడు కదా ప్రతి సమస్య నుండి. ఏ సమస్య కూడా మనం వెళ్తున్నప్పటికీ వాటి నుండి తప్పించువాడు ఆయనే. మనల్ని ప్రిజర్వ్ చేసే దేవుడు ఆయనే. మనల్ని పడిపోకుండా కాపాడు దేవుడు ఆయనే అండి. ఈరోజు మరి ఇక్కడ నిలబడి నేను ఈ 4 మాటలు మాట్లాడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నానండి. నిజంగా నేను ఇందాక చెప్పినట్లుగా సాక్ష్యం మాట్లాడటం రాదు, నలుగురితో నిలబడితే మాట్లాడటం చేత కాదు, లేకపోతే ఇది అది అని ఎన్ని అనుకున్నప్పటికీ దేవుడు కదా నిలబెట్టేది.
మనుషులు చెప్పే మాటలను బట్టి కాదు, కానీ దేవుని బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి మనం నిలబడతాం. ఆ యొక్క దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను ఈ దినం. దేవుని యొక్క కృపను బట్టి. మరి నిజంగా అన్నిటికంటే అండి, లోన్లీ కాలింగ్ ఇస్ ద కాలింగ్ ఆఫ్ ప్రీచర్. మినిస్ట్రీ చేసే వాళ్ళది అన్నిటికంటే లోన్లీ కాలింగ్. అనుకుంటూ ఉంటాము ఎన్నోసార్లు, ఇంతమంది మనుషులు ఉన్నారు, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనుకుంటాం, కానీ అన్నిటికంటే లోన్లీ కాలింగ్ ఇస్ ద కాలింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ. దేవుని సేవలో ఉన్నంత లోన్లీనెస్ మరి ఇంకెక్కడా ఉండదు. బట్ ద లార్డ్ ఇస్ ద వన్ హూ స్టాండ్స్ విత్ అస్. ద లార్డ్ ఇస్ ద వన్ హూ స్ట్రెంథన్స్ అస్. ద లార్డ్ ఇస్ ద వన్ హూ డెలివర్స్ అస్. ఇట్ ఈస్ ద లార్డ్ హూ విల్ ప్రిజర్వ్ అస్, ఈచ్ వన్ ఆఫ్ అస్. ఖచ్చితంగా దేవుడు మనతో ఉండే దేవుడు. ఆ యొక్క ఒంటరితనము, ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనం వెళ్తున్నప్పుడు ఇది జ్ఞాపకం ఉంచుకుందామండి. ఈరోజు కనుక ఎవరైనా కానీ అటువంటి లోన్లీ సిచ్యువేషన్లో, లోన్లీ ఫీలింగ్తో మనం కనుక ఉన్నట్లయితే, పర్హాప్స్ మేబీ దేవుని ఉద్దేశం నిన్ను బలపరచుటకేనేమో, దేవుడు నీతో ప్రేమగా టెండర్గా మాట్లాడటానికేనేమో ఆ లోన్లీ ఎక్స్పీరియన్స్ నీకు కలుగజేస్తున్నాడు. మేబీ ద లార్డ్ వాంట్స్ టు strengthen you. The Lord wants to speak with you. The Lord wants to maybe bless you. That is the reason ఆ లోన్లీ ఎక్స్పీరియన్స్ కూడా మనం వెళ్తున్నాము. నాలుగోదిగా, He is the one who will be with us. ఆయనేనండి నెక్స్ట్ పని కొరకు మనల్ని ఎక్విప్ చేసేది కదా, సిద్ధపరుస్తాడు. ఆయన పని కొరకు మనల్ని సిద్ధపరచడానికే ఆ యొక్క లోన్లీ ఎక్స్పీరియన్స్ కూడా మనల్ని తీసుకెళ్తాడు. వేరుపరుస్తాడు, మనల్ని వేరుపరచి ఆయన ఎక్విప్ చేస్తాడు కదా. నిజంగా దేవుడు ఎంతైనా గొప్పవాడు. మన పట్ల ఆయన గొప్ప ఉద్దేశంలో, గొప్ప ఉన్నతమైన ఉద్దేశంలో కలిగిన దేవుడు. మరొకసారి మన జీవితాలు మనం చేయవలసింది ఏంటి అంటే జస్ట్ వినడమే. గోమారు వలె మనం చేయవలసింది ఏంటంటే ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధముగా ఉండాలి. మనం ఆయన చెప్పిన ఆ స్వరంను విని ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించడం వరకు మన పని. ఆ లోన్లీ ఫీలింగ్గా ఉండడం, ప్రార్థన చేయడం మన పని. అలాగే ఫెయిత్ఫుల్గా, నమ్మకముగా, ఆయన ఇచ్చిన దానిలో నమ్మకముగా ఆయన పట్ల జీవించడం మన పని. దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఇస్ స్పీకింగ్. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతూ మనకిచ్చిన 4 మాటలు, ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ లోన్లీ ప్లేస్, రిమెంబర్ దట్ ద లార్డ్ ఇస్ విత్ యూ. నోబడీ మే స్టాండ్ విత్ యూ. ఎవ్వరూ మనతో కూడా నిలవబడకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మనతోనే ఉన్న దేవుడు, బలపరచు దేవుడు, ప్రిజర్వ్ చేసే దేవుడు, తప్పించే దేవుడు ఆయనే. ఆయన నామమునకే మహిమ కలుగును గాక.